హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే అందరికీ ఫేవరెట్ అయిన అటుకుల చూడువ ఎలా చేయాలో చూసేద్దాం. పల్లీలు తీసుకోవాలి, అలాగే పుట్నాలు, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి, ధనియాలు తీసుకోవాలి, అలాగే కొంచెం నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండు కొబ్బరి ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత మనము బాండీలో ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్లో ఫస్ట్ మనము పల్లీలు డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని అటుకులు మనము తీసి పెట్టేసుకోవాలన్నమాట. ఒక పెద్ద గిన్నెలో, ఆ గిన్నెలోకి ఇవి ఫ్రై అయిన తర్వాత ఆ గిన్నెలోకి వేసేసుకోవాలన్నమాట. ఇలా మనం ఫ్రై అయిన తర్వాత ఈ అటుకులలోకి వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇప్పుడు పల్లీలు ఎలా మనము డీప్ ఫ్రై చేసుకున్నామో అలాగే పుట్నాలు కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇవి పుట్నాలు అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట, పల్లీల కంటే తొందరగా. సో ఎక్కువ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో పుట్నాలు కూడా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ అటుకులలో వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మనకి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, పచ్చిమిర్చి, కొన్ని ఎండుమిర్చీలు, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నువ్వులు, కొంచెం షుగర్, కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ వేసుకోవాలన్నమాట. మనకి మిగిలిన ఆయిల్లో ఇవన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఇవి ఫ్రై కానివ్వాలన్నమాట. మొత్తం ఎలా అంటే పచ్చిమిర్చి మొత్తం ఇలా కరకరలాగా అయిపోవాలన్నమాట. మొత్తం డీప్ బ్రౌన్ కలర్ అవ్వాలి. మొత్తం బ్రౌన్ కలర్ అయ్యేలోపు మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. సో కొంచెం పసుపు కూడా వేసుకోవాలన్నమాట. పసుపు, తగినంత ఉప్పు వేసుకొని కొంచెం మనము షుగర్ వేసుకోవాలి. దీంట్లో వేయనట్టు వేసుకోవాలన్నమాట. అలాగే నువ్వులు కూడా చెప్పాను కదా, ఆ నువ్వులు కూడా వేసుకోవాలి. కొంచెం ఏంటి అంటే కొంచెం ఆమ్చూర్ పౌడర్ ఉంటే ఆమ్చూర్ పౌడర్ కొంచెం వేసుకోవాలి. కొంచెం పులుపుదనం ఉంటుందన్నమాట. సో ఎండు కొబ్బరి కూడా మనం ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఆ ఎండు కొబ్బరి కూడా దీంట్లో వేసేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత వీటిని అన్నిటిని మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని మొత్తం ఫ్రై అయిపోయేలోపు మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూపించాను కదా, అంత షుగర్ వేసుకోవాలి. అలాగే కొంచెం మనము రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలన్నమాట. కొంచెమే సరిపోతుంది, ఎందుకంటే మిరపకాయలు వేసుకున్నాం కదా. సో ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనము అటుకులు తీసి పెట్టేసుకున్నాం కదా, ఆ అటుకులలో ఇదంతా మిక్స్ చేసేసుకొని మొత్తం కలిపేసుకొని ఇంకా తినేయడమే అనమాట. సో ఎంతో టేస్టీగా ఉండే అటుకుల చూడవ అయితే మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.